సార్ హైదరాబాద్ లో ఇంకో దారుణమైన సంఘటన జరిగింది సార్. మనీషా అనే ఒక అమ్మాయి తన తండ్రిని చంపేసి, ఆ తర్వాత సెకండ్ షోకి ప్రియుడితో కలిసి సినిమాకెళ్ళింది సార్. ఇప్పుడు విపరీతంగా వైరల్ అయిపోతుంది. అంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తూ వస్తున్నాం. అటు అమ్మాయిలు పెళ్లి చేసుకున్న భర్తల్ని చంపేస్తున్నారు. తండ్రుల్ని చంపేస్తున్నారు. ఈ విధమైన ఘాతుకానికైతే పాల్పడడం మనం చూస్తున్నాం. మరి ఈ ఇష్యూలో ఏం జరిగింది? ఎందుకు తండ్రినే చంపేసింది? దీనికి గల కారణాలేంటి? మరి మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి? అంటే ఈ మధ్య కాలంలో మనం మహిళలు హింస చేయడం అనేది బాగా పెరిగింది. నువ్వన్నట్టు తండ్రులను చంపుతున్నారు, భర్తలను చంపుతున్నారు. కావాలనే ప్లాన్ చేసుకొని కూడా భర్తల్ని పెళ్లి చేసుకొని మరీ భర్తలను చంపుతున్న సంఘటనలు చూసాము. అట్లాగే పిల్లల్ని చంపుతున్నారు. మనకి కోరుట్లలో పిన్ని వరుసయ్య ఆవిడ తన అక్క కూతుర్ని ఎంత దారుణంగా చంపింది చూస్తాము. సో ఇలాగా జరుగుతున్నాయి. అయితే ఓవరాల్ ముందుగానే చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎన్సిఆర్బి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం ఇప్పటికి కూడా ఇండియాలో జరుగుతున్న క్రైమ్ లో 94% మగవాళ్ళు చేస్తున్న క్రైమే. ఓన్లీ 6% మాత్రమే స్త్రీలు చేస్తున్న క్రైమ్. ఇది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పటికి కూడా ఎక్కువ చేస్తున్న క్రైమ్ వాళ్ళే. అందుకనే జైళ్లలో 5 లక్షల మంది ఉంటే దాంట్లో 94% మగ ఖైదీలు ఉంటారు. ఓన్లీ 6 నుంచి 7% మాత్రమే ఆడ ఖైదీలు ఉంటారు. ఇది అర్థం చేసుకోవాలి. అయితే విత్ ఇన్ ద విమెన్ క్రైమ్స్ లో అంటే మనం గతంతో పోలిస్తే ఒక 20 ఏళ్ళు 30 ఏళ్లకు ముందుతో పోలిస్తే స్త్రీలు చేసే క్రైమ్ పెరుగుతూ వస్తున్నది. అది కూడా వాస్తవమే. దానికి సంబంధించి అక్యురేట్ గా డేటా అయితే లేదు. అయితే మనకి కనిపిస్తున్నది మాత్రం విపరీతంగా కనిపిస్తుంది. దీనికి కనబడటానికి కూడా ఒక కారణం ఏంటంటే సోషల్ మీడియా యాక్టివ్ కావడం, ప్రతి చిన్న సంఘటన కూడా మనం బయటికి రావడం, దీనివల్ల కూడా విమెన్ క్రైమ్స్ పెరుగుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. రెండోది, నిజంగా కూడా విమెన్ క్రైమ్స్ పెరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఉమెన్ ఎంపవర్మెంట్ పెరిగింది. ఉమెన్ కి ఆర్థిక స్వావలంబన పెరిగింది. బ్యాంక్ అకౌంట్ లో చూస్తే మగవాళ్ళ కంటే ఎక్కువగా ఉమెన్ కి అకౌంట్లు ఉన్నాయి. స్త్రీలు ఎకనామీలో యాక్టివ్ గా పార్టిసిపేషన్ పెరిగింది. జన్ధన్ ఖాతాలు ఇవన్నీ రావడం, తర్వాత వాళ్ళకి ఉమెన్ గ్రూప్స్ ఏర్పడడం, సేవింగ్స్ పెరగడం, అట్లాగే ఎంప్లాయ్మెంట్ లో కూడా వాళ్ళు శాతం పెరగడం, అట్లాగే రాజకీయాల్లో కూడా సర్పంచి ఈ స్థాయిలో 50% పైన వాళ్ళు ఉండడం. ఇలాగా ఓవరాల్ గా ఉమెన్ ఎంపవర్మెంట్ ఇటు ఫైనాన్షియల్, సోషల్, ఎకనామిక్ వీటిలో పెరగడం అనేది, దానివల్ల ఏమైందంటే ఎప్పుడైతే ఉమెన్ ఎంపవర్మెంట్ పెరిగిందో వాళ్ళు కూడా క్రైమ్ లో కూడా పార్టిసిపేట్ చేయడం అనేది మనకు ప్రపంచవ్యాప్తంగా కనిపించే ట్రెండే. అదే ఇండియాలో కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో జరుగుతున్నాయి. ఇప్పుడు మనం ప్రత్యేకంగా ఈ సంఘటన కొంత విచిత్రంగా కూడా ఉంది. ఈ సంఘటన ఇదేంటంటే చెప్పుకుందాం. ఇదేంటంటే కవాడిగూడలో, మన సికింద్రాబాద్ దగ్గర కవాడిగూడ ఉంటది. అక్కడ ముగ్గు బస్తీ అని ఒక బస్తీ ఉంది. ఆ బస్తీలో ఒడ్లూరి లింగం, శారద అని దంపతులు ఉన్నారు. ఒడ్లూరు లింగంకి 45 నుంచి 50 ఏళ్ల మధ్యలో ఉంటది. శారద ఆమె జిహెచ్ఎంసీలో స్వీపర్ గా పనిచేస్తుంది. ఒడ్లూరు లింగం ఏమో ఒక ప్రైవేట్ దీంట్లో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నాడు. వీళ్ళకి ఒక కూతురు ఉంది, మనీషా. ఆ అమ్మాయికి 25 సంవత్సరాలు. ఆ అమ్మాయికి పెళ్ళయి కంచర్ల రమేష్ అనే ఒక అతనితో పెళ్ళయింది. వాళ్ళకి 2 పిల్లలు. అయితే ఈ కంచర్ల రమేష్ కి మహమ్మద్ జావేద్ అని 24 ఏళ్ల కుర్రాడు ఫ్రెండ్ ఉన్నాడు. అతను అప్పుడప్పుడు రావడం, ఈ క్రమంలో ఆమెకు ఈ జావేద్ కు మధ్య అఫేర్ స్టార్ట్ అయింది. ఇది కొద్ది రోజుల తర్వాత భర్త రమేష్కి తెలిసింది. రమేష్ ఈమెను ఆపమని హెచ్చరించాడు, కానీ ఈమె ఆపడం లేదు. దాంతో రమేష్ ఈమెను వదిలేసి వెళ్ళిపోయాడు. పిల్లల్ని ఈమెని వదిలేసి వెళ్ళిపోయాడు రమేష్. సో వెళ్ళిపోయినప్పుడు ఈమె ఇంకా హాయ్ అనుకున్నది. ఓపెన్ గానే మహమ్మద్ జావేద్ అతను మౌలాలీలో ఉంటాడు, అతనితో తిరగడం మొదలుపెట్టింది. ఇది తండ్రికి నచ్చలేదు. తండ్రి లింగం అతనికి నచ్చలేదు. అతను మామూలుగా రోజు కళ్ళు తాగుతాడు. సో రోజు కళ్ళు తాగడం, ఇంటికి వచ్చి కూతుర్ని తిట్టడం, నువ్వు అంటే బండబూతులు తిట్టడం, మొగుడితో కాపురం చేయకుండా ఇలా ఎవరితోనో తిరుగుతున్నావు అని చెప్పి తిట్టడం, ఇది ఎక్కువైంది. అట్లాగే భార్యను కూడా తిట్టడం. దీంతో ఏమైందంటే ఈ అమ్మాయికి ఇతని పోరు ఎక్కువైపోయేసరికి ఇతన్ని చంపేద్దామని డిసైడ్ అయింది. డిసైడ్ అయినాక వాళ్ళ అమ్మకి చెప్పింది. అట్లాగే లవర్ మా జావేద్ కూడా చెప్పింది. వాళ్ళిద్దరు కూడా ఒప్పుకున్నారు. ఎందుకంటే జావేద్ కూడా ఏ అడ్డు లేకుండా ఈ అమ్మాయితో హాయిగా ఎంజాయ్ చేయాలని కోరుకుంది.
తండ్రి అడ్డుపడుతున్నాడు, లేపేస్తేనే బెటర్ అనుకుంది. భార్య కూడా ఇతను వచ్చి రోజు తాగేసి వచ్చి లొల్లి చేస్తుంటాడు, జీతం ఇచ్చేది లేదు ఇంటికి, ఈ గొడవ వదిలిపోతుంది ఇతను చంపేస్తే అన్న ఆలోచన ఆమెకు కూడా వచ్చింది. సో ముగ్గురు కలిసి ప్లాన్ చేశారు. ఇతను కళ్ళు తాగుతాడు కాబట్టి కళ్ళులో నిద్ర మాత్రలు కలిపి మొన్న ఇచ్చారు. కానీ ఆ నిద్ర మాత్రలు మేబీ అతను రోజు కళ్ళు తాగడం వల్ల మత్తుకి ఎక్కువ అలవాటు అయిపోవడం వల్ల నిద్ర మాత్రలు పనిచేయలేదు. అతను నిద్ర మాత్రల వల్ల చనిపోలేదు. దాంతో ఈ జావేద్ని పిలిపించారు. జావేద్ కూడా వచ్చాడు. మళ్ళీ తల్లి కూతుళ్ళు జావేద్ కలిసి వైన్ షాప్కి వెళ్ళి మంచి చీప్ లిక్కర్ పట్టుకొచ్చారు. మళ్ళీ అతనికి పోశారు లిక్కర్ పోసినా కూడా అతనికి ఏం పెద్ద ఎఫెక్ట్ అవ్వట్లేదు. దాంతో ఏం చేశారంటే అతన్ని కొద్దిగా మత్తెక్కినాక అతను పడుకునేసరికి అతన్ని దిండుతో ముఖానికి గట్టిగా అదిమి జావేద్ ట్రై చేస్తున్నాడు. భార్య ఏమో చేతులు గట్టిగా పట్టుకునింది, కూతురు కాళ్ళకి అంటే తన ఇదేసి పట్టుకునింది అనమాట. టాప్ వేసి పట్టుకొని గట్టిగా కట్టేసి పట్టుకున్నారు. ఇట్లా చేస్తే అతను చనిపోయాడు అనుకున్నారు కానీ చనిపోలేదు. దాంతో మళ్ళీ ఏం చేశారు, గుండెల మీద అతను గట్టిగా గుద్దాడు జావేద్. అప్పటికి అతను చనిపోలేదు. దాంతో చివరికి దారం తీసుకొచ్చి మెడకి ఉరి వేసి లాగి అతన్ని చంపేశారు. చంపేసినాక ఇదంతా కూడా రాత్రి జరిగింది. దాని తర్వాత ఈ అమ్మాయి ఏం చేసిందంటే అమ్మని కాపలా పెట్టేసి ప్రియుడిని తీసుకొని జావేద్ని తీసుకొని సెకండ్ షో సినిమాకి వెళ్ళింది. సెకండ్ షో సినిమాకి వెళ్ళి సినిమా నుంచి వచ్చి ఒక ట్యాక్సీని బుక్ చేశారు, క్యాబ్ని బుక్ చేసి ఈ డెడ్ బాడీ మీద కళ్ళు మందు చల్లారు. చల్లి ఇతను పట్టుకొని వెహికల్లో పెట్టారు. అతను క్యాబ్ డ్రైవర్ అడిగాడు ఏమైంది అని. అతను ఫుల్గా తాగేశాడు, మేము తీసుకెళ్ళాలి అని చెప్పి ఎక్కడికి తీసుకెళ్లారంటే ఎదులాబాద్ ఘటకేశ్వర్ మండలంలో ఎదులాబాద్కి బుక్ చేశారు. ఎదులాబాద్కి తీసుకెళ్లారు. ఇతనేమో జావేద్ ఏమో బైక్ లో దాన్ని ఫాలో అవుతున్నాడు. తల్లి కూతుర్లు ఇతను మధ్యలో పెట్టుకొని డెడ్ బాడీని వెళ్ళారు. దాని తర్వాత చెరువు వచ్చింది ఆ ఎదులాబాద్కి ముందే. ఇక్కడ ఆపు అన్నారు. అదేంటి ఊర్లో కదా మీరు దిగతామన్నారు, ఇక్కడ ఆపంటున్నారని డ్రైవర్ అడిగారు. లేదు, ఇలాగే వెళ్తే మా పరువు పోతుంది, ఇతను ఫుల్గా తాగేస్తున్నాడు, ఇక్కడ దింపి ఇతని మీద కొంచెం నీళ్ళు చల్లి కొంతసేపటి తర్వాత ఇతనికి స్పృహ వచ్చినాక అప్పుడు మేము తీసుకెళ్తాము, ఇప్పుడు తీసుకెళ్తే మాకు ఊర్లో పరువు పోతుంది అని చెప్పారు. అతను నమ్మాడు, అతను వెళ్ళిపోయాడు. దాని తర్వాత ఈ లోపల జావేద్ వచ్చాడు. అందరూ కలిసి అతని షర్టు ఇప్పేసి పక్కన ఎక్కడ పడేశారు. ఈ డెడ్ బాడీని ఆ చెరువులో పడేసి వాళ్ళు మళ్ళీ ముగ్గురు బైక్లో వెనక్కి వచ్చేసారు. ఇదేమైందంటే మరుసటి రోజు ఆ శవం చెరువులో తేలింది. తేలినప్పుడు ఊర్లో వాళ్ళు చూసి పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారు. పోలీసులు చూశారు. చూస్తే బాడీ మీద గాయాలు కనపడ్డాయి, ఈ దారం కట్టింది ఇవన్నీ కనపడ్డాయి. అతను పెనుగులాడిన గోర్లు గీక్కోవడం ఇవన్నీ. అయితే ఇతను ఎవరో తెలియట్లేదు వాళ్ళకి, ఎవరు గుర్తుపట్టలేదు అక్కడ, ఎందుకంటే ఆ ఏరియాలో ఇతను తెలియదు. దాని తర్వాత పోలీసులు కొంత సెర్చ్ చేశారు. సెర్చ్ చేసినప్పుడు అతని షర్ట్ దొరికింది. అందులో అది సెక్యూరిటీ ఇది ఉందన్నమాట, దాని మీద అడ్రస్ ఉంది. దాన్ని పట్టుకొని ఆ సెక్యూరిటీ వాళ్ళకి ఇతను ఫోటో చూపించారు. వాళ్ళు చెప్పారు ఇతని అడ్రస్ మొత్తం, వాళ్ళ దగ్గర ఆధార్ కార్డు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి డీటెయిల్ ఇచ్చారు. వీళ్ళు పోలీసులు ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళినప్పుడు తల్లి కూతుర్లు ఓని ఏడవడం మొదలుపెట్టారు. అయ్యో ఇట్లా జరిగిపోయిందా, మాకు ఎక్కడో పోయాడు, తాగిపడి ఉన్నాడేమో అనుకున్నాము అని ఏడవడం, డ్రామా చేయడం మొదలుపెట్టారు. పోలీసులకు అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి వీళ్ళ సెల్ ఫోన్లు తీసుకున్నారు. సిగ్నల్స్ ని టెస్ట్ చేసినప్పుడు వీళ్ళు చెరువు దగ్గర ఉన్నట్టుగా సిగ్నల్ తెలిసింది. దాని తర్వాత సీసీటీవీలు కూడా పరిశీలించి నైట్ లో వీళ్ళు క్యాబ్ బుక్ చేసుకొని తన డెడ్ బాడీని లోపల పెట్టడం ఇవన్నీ కూడా కనిపించింది. సో దాంతో వీళ్ళని ఇద్దరిని అరెస్ట్ చేశారు. వీళ్ళు కొద్దిగా కొట్టడం అది చేశారు. దాంతో వీళ్ళు వాస్తవం చెప్పేశారు. దాని తర్వాత జావేద్ అని కూడా అదుపులోకి తీసుకొని కోర్టుకి పెట్టి జైలుకి రిమాండ్కి పంపించారు. సో అంటే ఓవరాల్ గా ఇక్కడ చాలా నెగ్లిజెన్స్ కనబడుతుంది. అంటే చంపేసి అక్కడ పడేసి సినిమాకు పోవడం అంటే క్లియర్ గా అతను ఒక మనిషిలాగా కూడా వీళ్ళు ట్రీట్ చేయలేదు. ఏదో ఒక ఆబ్జెక్ట్ ని మనం తొలగించుకున్నాం అని చెప్పి చేసినట్టుగానే మనకు కనబడుతుంది.
అంటే ఈ మధ్య కాలంలో అఫైర్స్ కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. అఫైర్స్ చుట్టూ క్రైమ్ కూడా మనకి విపరీతంగా